ఇటుక హైదరాబాద్లో జీహెచ్ఎంసీల అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరు ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. రోడ్డు వేయకుండానే వేసినట్లుగా 9 లక్షల రూపాయలు బల్దియా ఖజానాకు కన్నం వేసిన అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కమిషనర్. దీనిపై మరింత సమాచారం మా సీఎంఓ ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎవరో అధికారులు, ఎప్పటి నుండి యొక్క వైనం జరుగుతుంది, ఏం జరిగింది అసలు? రైట్ రమేష్, చెప్పండి. వేయకుండా 10 లక్షల బిల్లులు కూడా కాంట్రాక్టర్ తో కలిసి దాన్ని డ్రా చేయడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ఇద్దరు ఇంజనీరింగ్ అధికారుల మీద కూడా కమిషనర్ వేటు వేశారు. ముఖ్యంగా ఎంబీ బుక్లతో పాటు క్వాలిటీ కంట్రోల్ రిపోర్టును కూడా ఏ విధంగా మేనేజ్ చేశారనే విషయాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఏదైతే ఐఎస్ సదన్ సంబంధించి సింగరేణి కాలనీ బాంబే హౌసింగ్ రూమ్స్ పక్కన ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దానికోసం 2024 ఆగస్టు వినాయక చవితి సందర్భంలో ఆ రోడ్డు శాంక్షన్ చేశారు. దీనికి సంబంధించి 10 లక్షల రూపాయల ఎస్టిమేషన్ బిల్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు పూర్తిగా రోడ్డు వేయకుండానే అక్కడ ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకుంది. దానికి సంబంధించి ఈ బిల్లులను కూడా డ్రా చేయడం జరిగింది. కానీ అక్కడ అసలు రోడ్డే లేదు. విషయం ఏంటంటే అసలు పూర్తిగా రోడ్డు వేయకుండానే 10 లక్షల రూపాయలను డ్రా చేయడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది, ఇంజనీరింగ్ అధికారులు కానీ క్వాలిటీ కంట్రోల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారనేది ఇప్పుడు జిహెచ్ఎంసీలో ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఎంపీ బుక్లు కానీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు కానీ ఎంఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ విధంగా చేసింది అనే విషయంపై కూడా ఆరా తీసేందుకు కమిషనర్ ఆదేశించారు. ఇక ఈ ఏదైతే కాంట్రాక్టర్కు సహకరించినటువంటి ఇంజనీరింగ్ అధికారులపై వేటు వేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సంబంధించినటువంటి అధికారిపై ఏకాంబరానికి సంబంధించి ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి డిఈ సంతోష్ నగర్ సంబంధించినటువంటి డిఈపై కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒకరిని టర్మినేట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే. అయితే ఇంజనీరింగ్ అధికారుల సహకారం లేకుండా ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ విధంగా ఇంత పెద్ద ఫ్రాడ్కు పాల్పడింది అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ అసలు రోడ్డే వేయకుండా ఏ విధంగా బిల్లు డ్రా చేసింది, దీనిపై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జిహెచ్ఎంసీ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కేవలం 6% పనులు అక్కడ ఐఎస్ సదన్లో జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇదే అంశంపై అక్కడ స్థానిక కార్పొరేటర్ శ్వేత జిహెచ్ఎంసీ జనరల్ కౌన్సిల్ మీటింగులో మాట్లాడడంతో పాటు కమిషనర్కు కూడా స్వయంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించినటువంటి కమిషనర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఏకాంబరాన్ని సస్పెండ్ చేయడంతో పాటు జిహెచ్ఎంసీ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ అన్సారీని విధుల నుంచి టర్మినేట్ చేయడానికి ఆదేశించారు. దాంతోపాటు ఎంఎస్ ఖాన్ కన్స్ట్రక్షన్ నుంచి 8,93,000 రూపాయలను రికవరీకి ఆదేశించడం జరిగింది. ఇక ఎంబీ బుక్లను కానీ లేదా క్వాలిటీ చెక్ రిపోర్టులను కూడా క్వాలిటీ చెక్ రిపోర్ట్ అయితే ఫేక్ అంటూ వాళ్ళు సబ్మిట్ చేసిన ఐడి అయితే ఫేక్ అని మనకు సమాచారం అందుతుంది. అయితే క్యూసీ రిపోర్టును కూడా క్యూసీ అధికారులతో కలిసి ఏమైనా సబ్మిట్ చేశారా లేదా ఇతర రమేష్, అయితే కేవలం ఈ యొక్క ప్రాజెక్టులో మాత్రమే వాళ్ళు ఏమైనా అక్రమాలకు పాల్పడేట ఏమన్నా తెలిసిందా, లేదంటే మిగిలిన ఇంతకు ముందు కానీ అలాంటి వాటిలో ఏమన్నా మళ్ళీ ఇదే తప్పిదాలు ఆల్రెడీ చేసినట్లేమన్నా లక్షల రూపాయలు విడుదల చేస్తున్న నేపథ్యంలో కొందరు అధికారులు కొంతమంది కాంట్రాక్టర్లతో కలిసి ఈ విధంగా అసలు పనులే చేయకుండా ఆ బిల్లులు చేపట్టడం, దానికి సంబంధించి సోషల్ ఆడిటింగ్ కూడా లేకపోవడం, కేవలం అధికారులకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ చెక్ చేసి ఉండడం కూడా కొంత ఇట్లాంటి అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సోషల్ ఆడిటింగ్ని తీసుకొచ్చి నిజంగా అక్కడ పనులు జరిగాయా లేదా జరిగితే ఏ మేరకు జరిగాయి అనే అంశాలను సోషల్ ఆడిటింగ్ ద్వారా గుర్తిస్తే ఇట్లాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు అనేది మాత్రం సిటిజన్స్ ఫోరం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ వరుణ్. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.